రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా బీజింగ్ లో ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. 80,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. చైనా రాజధాని బీజింగ్ లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కొండపోత వానకు పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మియాన్ జిల్లా వరదల కారణంగా 28 మంది, యాంకింగ్ జిల్లాలో మరో 2 ప్రాణాలు కోల్పోయారు. హెబీ ప్రావిన్స్ లో కొండచర్యలు విరిగిపడి 4 మృత్యువాత పడ్డారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాల కారణంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. హెబీలోని లువాన్పింగ్ కౌంటీ సరిహద్దుల్లో పలు కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.水树碧桂园这个门都上来了。知道几辆了吗？八柱的。చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా బీజింగ్ లో ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. 80,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. చైనా రాజధాని బీజింగ్ లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఆ దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక ఊరు ఏరు ఏకమైందన్నట్టుగా రోడ్లపై వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ పై చూడవచ్చు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. ఇక కుండపోత వానకు పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి. కార్లు కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలను మనం స్క్రీన్ పై చూడవచ్చు. ఇక మియాన్ జిల్లాలో వరదల కారణంగా 28 మంది, యాంకింగ్ జిల్లాలో మరో 2 ప్రాణాలు కోల్పోయారు. హెబీ ప్రావిన్స్ లో కొండచర్యలు వెలిగిపడి 4 మరణించారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాల కారణంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన పరిస్థితి. హెబీలోని లువాన్పింగ్ కౌంటీ సరిహద్దుల్లో పలు కార్లు వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను చూస్తున్నాం. అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలకు కూడా వర్షపు నీరు ఆటంకిగా మారిన పరిస్థితి.知道几辆了吗？八柱的。